భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లు సభ్యత్వాల కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం రఘునందన్ మాట్లాడుతూ రాముడు నడయాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యత్వాలలో మొదటి స్థానంలో ఉండాలి. భద్రాద్రి రాముడు ఉన్న ఈ జిల్లాలో బీజేపీ ఒక్క స్థానంలో గెలవలేకపోవడం దురదృష్టం. ఎన్నికల ఫలితాలు అన్ని సర్వేలో మెదక్ ఓడిపోతారన్నారు. అయినా గెలిచాం. అలాగే మన ఖమ్మం సీటు గెలుస్తాం. మోచేతిలో బలం ఉంటే మొండి కొడవలి తేలుతుంది. ఎలిసిపోయిన కలర్తో ఉండే కమ్యూనిస్టు పార్టీ ఎవరి పొత్తు లేకుండా గెలవలేదు. నేను ఎవరి మీదనైనా నేను పోటీ చేయడానికి సిద్ధం. పొంగులేటి అయినా తుమ్మల అయినా భట్టి మీద అయినా నేను పోటీ చేసి గెలుస్తాను. ఖమ్మం జిల్లాలో బీజేపీ గెలవలేకపోవటానికి కారణం సెల్ఫ్ నమ్మకం లేకపోవటం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు మినిమం 1000 సభ్యత్వాలు చేయాలని తెలిపారు. ఏ పేపర్ ఏ టీవీ ఎవరు సర్వే చేసినా ఒక మాట చెప్పేటోళ్ళు, టీఆర్ఎస్ ఒక సీటు గెలుస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ ఒక సీటు గెలుస్తుంది అని చెప్పేటోళ్ళు. ఏ సీటు గెలుస్తుంది అంటే మెల్లగా చెప్పేటోళ్ళు. ఎందుకంటే వారి నోట్లో నోరెందుకు పెట్టాలి, వాడు రఘునందన్ అసలే మంచోడు కాదని మెల్లగా చెప్పేటోళ్ళు. మెదక్ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఒకటే గెలుస్తుంది. ఏం గెలుస్తుంది? మెదక్ గెలుస్తుంది అని చెప్పారు. ఎందుకంటే వాడు 6 అడుగులు ఉన్నాడు, వాడు 3 అడుగులు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు ఆ జిల్లాలో. టీఆర్ఎస్ పుట్టింది ఆ జిల్లాలో కాబట్టి ఆర్నే గెలుస్తుంది అన్నారు. ఫలితాలు వచ్చినాయి. ఎవరు గెలిచినాం? ఎవరు గెలిచిరు? బీజేపీ గెలవలేదా? రఘునందన్ రావు గెలిచిందంటే కాషాయం జెండా గెలిచింది, కమలం గుర్తు గెలిచిందని గుర్తుపెట్టుకోవాలి. సో అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ గెలవదన్న చోట మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు ఖమ్మం గెలవదా? గెలవదా? చాలా మంది డౌట్ పడుతున్నారు, గెలవదా? సో ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు